హలో మామ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ శివైని ఈరోజు నేను చేయబోయే రెసిపీ అయ్యప్ప స్వామి అరవణ ప్రసాదం లెట్స్ స్టార్ట్ బెల్లం రైస్ అరటి పండ్లు నెయ్యి గ్రీన్ ఇలాచి కిస్మిస్ అండ్ కాజు సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడు నేను యూజ్ చేస్తాను అరవణ ప్రసాదానికి ఫుల్ వీడియో అయితే చూడండి మీకు ఎండ్ వరకు మొత్తం వీడియో కంప్లీట్ వీడియో రెసిపీ మొత్తం మీకు మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను మొత్తం చూడండి ఓకేనా రైస్ అయితే మంచిగా వాష్ చేసుకుందాం ఫస్ట్ అయితే రైస్ని అయితే మంచిగా వాష్ చేసుకోండి సేమ్ మనం అన్నం వండినట్టే ఇంట్లో అన్నం వండుతాం కదా సేమ్ అలానే ఇది కూడా సేమ్ అన్నం వండినట్టు వండి పక్క పెట్టేసుకుందాం మీ అందరికైతే ఎలాగో తెలుసు అన్నం ఎట్లా వండుతారో సేమ్ యాజ్ డిస్ వండి పక్కకైతే పెట్టేసుకుందాం ఇప్పుడైతే రైస్ని అయితే కుక్ చేస్తున్నాం ఓకేనా యాక్చువల్లీ నేను ప్రసాదం చేయడానికి రీజన్ ఏంటిదంటే చాలామంది నేను శబరిమలకి వెళ్ళేటప్పుడు నాకు కూడా ఒక బాక్స్ తీసుకురా ప్రసాదం డబ్బా అని అంటారు అది తీసుకురావడానికి మనకేం ఉండదు కానీ అది ఆ కొండ మీద తీసుకురావడానికే బరువు ఇంకా చాలామందికి ఈ రెసిపీ తెలియదనే నేను ఇప్పుడైతే రెసిపీ చేస్తున్నా ఈ అరవణ ప్రసాదం ఈ వీడియో అయితే అందరికి ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను ఎవరికైనా అరవణ ప్రసాదం చేయాలనుకుంటే మన వీడియో అయితే చూసి సేమ్ రెసిపీ యూజ్ చేయొచ్చు ఎలా ఉందో మనకైతే కామెంట్లో మెన్షన్ చేయండి ఓకేనా సో చూడండి రైస్ అయితే కుక్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలో మీకు చూపిస్తాను బెల్లం అయితే చిన్న గజ్జ చేసుకుందాము ఎందుకంటే మనకి బెల్లం చిన్న గజ్జ చేసుకుంటే ఏంటంటే పాకం కూడా దబ్బున అయిపోతుంది ఇంత పెద్దగా చేయకుండా చిన్న చిన్న గజ్జుకుంటే నీకు ఎక్కువసేపు కుక్ చేసే అవసరం లేదు స్టవ్ మీద ఈజీ కూడా కుక్ అయిపోతుంది బెల్లం చిన్న గజ్జ చేసుకుంటే ఈ మూడు అట్టి పనులు నేను పేస్ట్ పట్టి బెల్లం పాకంలో అయితే వేస్తాను ఎందుకంటే ఇది కలర్ రావడానికి కేవలం మనం నార్మల్గా కుక్ చేస్తే బెల్లం అనేది బ్లాక్ కలర్ రాదు అరటి పండ్లు పేస్ట్ వేస్తే మనకి బ్లాక్ కలర్ రానికి ఈజీగా ఉంటుంది సో మీకు ఏం చేయాలో నేనైతే నెక్స్ట్ స్టెప్లో చూపిస్తాను చూడండి వాటర్ కూడా ఏం పోయకండి డైరెక్ట్ పేస్ట్ పట్టండి మీకు నార్మల్గా వచ్చినా చాలు వాటర్ అయితే ఏం పోయకండి నేనైతే డైరెక్ట్ పేస్ట్ పడుతున్నా ఓకేనా చూసారు కదా నేనైతే ఇందులో ఏం వాటర్ అయితే యూజ్ చేస్తలేను డైరెక్ట్ అయితే పేస్ట్ పడుతున్నా మీరు కూడా సేమ్ ఇదే రెసిపీ యూజ్ చేయండి ఓకేనా సో చూడండి మీరే చూడండి పేస్ట్ చూడండి ఇట్లా పట్టిన నేను సేమ్ యాస్టిస్ ఇట్లనే ఉండాలి పేస్ట్ వాటర్ ఇంకేమైనా పోస్తే లూజ్ అయిపోతుంది మనకు వాటర్ ఏం పోయే అవసరం లేదు సో చూసారు కదా టెక్స్చర్ సేమ్ ఇదే విధంగా వేయాలి ఓకేనా ఇందాక మనం బెల్లం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దాన్ని అయితే మనం పాకం చేసుకుందాం ఓకేనా వాటర్ కూడా ఎక్కువ పోసుకోకండి వాటర్ కొంచెమే పోసుకోండి టీ గ్లాస్లో సగం అంటే సగానికి కొంచెం తక్కువ పోసుకోండి ఎందుకంటే మనకి లూజ్ అయిపోయింది అనుకో మనకి కలర్ రావడానికి ఇబ్బంది అవుతుంది సో కొంచెం వేసుకున్నామంటే ఆటోమేటిక్ అది మనకి బెల్లం పాకం అయినప్పుడు లూజ్ అవుతుంది ఓకేనా బెల్లం మెల్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా దీన్ని అయితే జల్లడబట్టండి ఎందుకంటే ఇందులో కొంచెం ఇసుక మొత్తం డస్ట్ ఉంటుంది కదా ఖచ్చితంగా పాకం అయితే పట్టండి 100% ఎంత మంచి బెల్లం కొన్నా సరే అందులో ఖచ్చితంగా డస్ట్ ఉంటుంది 100% అయితే జల్లడబట్టండి ఓకేనా సో ఇందాక చెప్పాను కదా బెల్లం అయితే స్ట్రెయిన్ చేసుకోవాలని ఇప్పుడైతే మనం స్ట్రెయిన్ చేసుకుందాం బెల్లంని సో ఇందాక మనం జల్లడ పట్టుకున్నాం కదా బెల్లాన్ని అదే బెల్లాన్ని ఇప్పుడు మళ్ళీ కుక్ చేసుకుందాం అండ్ ఇందాక మనం బనానా పేస్ట్ అయితే పట్టుకున్నాం కదా ఆ బనానా పేస్ట్ని అయితే మనం ఇందులో వేసుకొని కుక్ చేసుకోవాలి ఓకేనా ఆ బనానా పేస్ట్ మొత్తం వేసాడు ఇందాక మీరు పట్టుకుందంతా అరటి పండ్లు వేయడం వల్ల ఏంటంటే కలర్ కూడా బ్లాక్ వస్తుంది ఇంకా ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది మీరు కుక్ చేసేటప్పుడు మీకు ఐడియా వస్తుంది అరటి పండ్ల వాసన ఎంత మంచిగా వస్తుందో మీకు కుక్ చేసేటప్పుడు అండ్ కలర్ కూడా మంచి డార్క్ అవుతుంది అప్పుడు అండ్ ఇంకోటి ఇప్పుడు ఈ ప్రసాదం చేయడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా చాలా ఇంట్లలో స్వామిలకి భిక్ష పెడదామని చూస్తుంటారు అందరు ఫ్యామిలీస్ సో వాళ్ళ కోసమనే ఈ వీడియో చేస్తున్నాను అండ్ చాలా మందికి తెలీదు కొంతమందికి ఎట్లా అంటే ఈ అరవణ ప్రసాదం ఎలా చేస్తారు ఈ కలర్ ఎట్లా వస్తుందో అనేది తెలియదు సో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో అయితే వాళ్ళకి యూస్ వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఒకవేళ ఎవరికైనా రెసిపీ తెలియకపోతే వాళ్ళకైతే షేర్ చేయండి మన వీడియోకి అయితే ఒక లైక్ కొట్టేసేయండి అండ్ మెయిన్ మన ఛానల్కి అయితే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసేయండి సో చూస్తున్నారు కదా మనకి కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది చూడండి మీరే చూడండి ఇందాక బ్రౌన్ నుంచి ఇప్పుడు డార్క్ బ్రౌన్ అయిపోయింది మొత్తము సో చూశారు కదా బ్లాక్ కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు మనకి
సో మనం ఇందాక కుక్ చేస్తున్న రైస్ ఉంది కదా, అది ఇందులో వేసుకొని ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం. ఓకేనా? ఇందులో ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్, నెయ్యి వేసుకొని కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఏందో మీకు చూపిస్తా చూడండి. మనం రోస్ట్ చేసుకున్న కాజు కిస్మిస్ అయితే ఇందులో వేసేసుకుందాం. అండ్ ఇప్పుడు దాంట్లోనే కొంచెం గ్రీన్ ఇలాచి పౌడర్ వేసుకొని ఫినిషింగ్ ఇచ్చేద్దాం. ఓకేనా? దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. సో చూసారు కదా, ఫైనలీ మన అయ్యప్ప అరవణ ప్రసాదం అయితే అయిపోయింది. ఎవరికైతే మనకి ఈ రెసిపీ నచ్చిందో వాళ్ళైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.